వన్ పీస్ చాప్టర్ 1159 ఈ చాప్టర్లో మనకి గాడ్ వ్యాలీ యొక్క ఇన్సిడెంట్లో అసలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, దేనికోసం పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ తెలుస్తాయి. ఇంకంతేకాదు ఈ చాప్టర్లో మనకు ఒక కొత్త మెరీన్ ఆఫీసర్ని కూడా రివీల్ చేస్తారు. ఈయనెవరో మీ అందరికీ తెలిసిందే. ఇంక ఈ చాప్టర్ లాస్ట్లో మనకి జెబెక్ట్ యొక్క బ్లడ్ లైన్ ని రివీల్ చేస్తారు. అండ్ దట్ వాజ్ గూస్ బంప్ మూమెంట్. నేనైతే అసలు ప్రిడిక్ట్ చేయలేకపోయా మనోడు ఆ క్లాన్ నుంచి బిలాంగ్ చేస్తాడని. కానీ గాయస్ నేను చెప్తున్నాను కదా, ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. బై ద వే నేను ఈ వీడియో బయట ఉండి చేస్తున్నాను, సో ఫేస్ క్యామ్ లేదు కాబట్టి వీడియో పోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. సో ఇంకేం లేకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1159 యొక్క పేరు వచ్చేసి ద ఐలాండ్ ఆఫ్ డెస్టినీ. మీరు ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో చూసుకోవచ్చు. మన యమాటో తన జర్నీని కంప్లీట్ చేసి ఇప్పుడు హ్యాపీగా మళ్ళీ ఫ్లవర్ క్యాపిటల్ కి వెళ్తుంది అనమాట. మేబీ దీని తర్వాత మనం యమాటో యొక్క కవర్ ప్యానల్స్ ని చూడకపోవచ్చు, ఎందుకంటే తన జర్నీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మేబీ దీని తర్వాత తను స్ట్రా హెడ్స్ ని కలవడానికి వెళ్ళిద్దేమో, మేబీ నాకైతే తెలియదు. కానీ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన షాకీ నుంచి. ప్రస్తుతం తన్నెవరో కిడ్నాప్ చేస్తారు. ఈ విషయం తెలిసి మొత్తం హసనుషు షేక్ అయిపోయింది. మీరు ఇక్కడ వైట్ బియర్డ్ ఇంకా రాక్స్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. వీళ్ళు కూడా షాక్ అయిపోయారు, ఎందుకంటే డార్మాంగ్ లో చనిపోయాడు, ఇంకా షేకీని ఎవరో తీసుకెళ్లిపోయారు. అసలు ఇది మొత్తం ఎలా జరిగిందని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఈ విషయం ఎంత తొందరగా స్ప్రెడ్ అయిందంటే ప్రపంచం మొత్తానికి న్యూస్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు రాజర్ యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. మనోడు లిటరల్లీ ఆ పేపర్ ని చింపేశాడు అనమాట, రాక్స్ యు బాస్టర్డ్ అని. ఎందుకంటే మొన్నటి వరకు మన షెకి రాక్స్ యొక్క కేర్ లోనే ఉంది. తన కేర్ లో ఉన్నా సరే ఎవడో వచ్చి తన్ని తీసుకెళ్లిపోతే రాక్స్ ఏం పీకుతున్నాడు అని చెప్పి ఇక్కడ మన రాజర్ కి రాక్స్ మీద చాలా కోపం వచ్చింది. అలాగే మీరు పక్కన మన రేలి యొక్క రియాక్షన్ ని కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ న్యూస్ మొత్తం ప్రపంచం కవర్ అయిపోయింది కదా. లిటరల్లీ వన్ పీస్ యొక్క ఎకనామీ పడిపోయింది బ్రో. సీరియస్లీ మన షెకీని ఎవరో కిడ్నాప్ చేశారు, తనకేదో అయిందని చెప్పి ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ జాబులు చేయడం మానేశారు, సాడ్ అయి కూర్చున్నారు అనమాట. సో దాని వల్ల మన వన్ పీస్ ఎకనామీ మొత్తం లిటరల్లీ పడిపోయింది. మీరు ఈ ప్యానెల్ లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జాబులు మానేసి ఏడుస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు 1 వీక్ వరకు ఏడుస్తారు, కానీ దాని తర్వాత ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మన షెకీని వెతకడం మాత్రం వీళ్ళెవ్వరూ ఆపరన్నమాట, వెతుకుతూనే ఉంటారు. ఇలా చాలా సర్చ్ పార్టీస్ కూడా పెడతారు, బట్ స్టిల్ అంతగా ఏం ఉపయోగం ఉండదు. ఇలా 1 ఇయర్ గడిచిపోయింది. దీని తర్వాత సీన్ షిప్ చేసి మనకి గాడ్ వ్యాలీ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ మన ఫిగర్ లైన్ గాలిని చూసుకోవచ్చు. ప్రస్తుతం తను తన కొడుకుల్ని కలవడానికి వచ్చాడు అనమాట. తను తన కొడుకుల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఒకడి పేరు షాంబ్రాక్, ఇంకోటి పేరు షాంక్స్. అండ్ ఎంకాలే మీరు మన షాంక్స్ యొక్క మదర్ ని కూడా చూసుకోవచ్చు. తను ఫిగర్ లైన్ కి చెప్పిద్ది, ఇంకెంతకాలం మీరు వేరుగా ఉంటారు, మాతోనే కలిసి ఉండొచ్చు కదా అని చెప్పి తను అడిగిద్ది. అప్పుడు మన ఫిగర్ లైన్ చెప్తాడు, ఏంటి మనం కలిసి ఉండడమా, అసలు నేను ఇక్కడ ఉండాలనుకున్నా నేను ఇక్కడ ఉండను, నేను వేరే చోట ఉంటా. అయినా ఈ ఐలాండ్ కూడా ఎక్కువ రోజులు ఉండదు, తొందరలోనే మ్యాప్ లో నుంచి మేము దీన్ని చెరపబోతున్నాం. స్పెషల్లీ నేను ఇక్కడ ఒక కొత్త పిల్లల్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో కుదిరితే మేమందరం కలిసి అక్కడ జీవించబోతున్నాం అని చెప్పి మనోడు లిటరల్లీ వాళ్ళ వైఫ్ ముందు ఇంకో వైఫ్ అంటే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఈ మాట విని మీరు అందరు అడగచ్చు, అదేంటి బ్రో ఆల్రెడీ తనకు ఒక వైఫ్ ఉంది కదా, ఇంకో వైఫ్ ని ఎలా పెళ్లి చేసుకుంటాడని చెప్పి మీరు అనుకోవచ్చు. అందుకనే మనోడు ఏం చేస్తాడు తెలుసా, తన ప్రజెంట్ వైఫ్ ని చంపేస్తాడు. బ్రో అసలైన దుర్మార్గుడు వీడు బ్రో. వీడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన సొంత భార్యని చంపేశాడు బ్రో. నేనైతే అనుకోలా మన శాంక్స్ వాళ్ళ నాన్న ఇలా ఉంటాడని. బాబోయ్. బై ద వే బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన ఫిగర్ లైన్ వాళ్ళ వైఫ్ ని పొడి చేసిన తర్వాత అక్కడున్న నావీ వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇస్తాడు. వెంటనే ఈ హంటింగ్ గేమ్ ని స్టార్ట్ చేయండి అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న వెంటనే అక్కడ ఉన్న నావీ సోల్జర్స్ అందరూ వాళ్ళ షిప్లు వేసుకొని ఆ గాడ్ వ్యాలీ ఐలాండ్ మొత్తాన్ని చుట్టేస్తారు. ఇది చూసి అక్కడున్న ప్రజలందరూ కంగారు పడిపోతారు. వాళ్ళేమనుకుంటారు, మేబీ ఈ ఐలాండ్ లో ఏదైనా పెద్ద పైరట్ వచ్చుంటాడు, సో తన్ని పట్టుకోవడానికి వీళ్ళందరూ వచ్చుంటారు అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ముందున్న ఆ మెరీన్ సోల్జర్స్ ప్రజల్ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు రియల్ బుల్లెట్స్ వాడరు, ఇక్కడ వీళ్ళు స్ట్రెంక్లైజర్స్ వాడతారు అనమాట. అంటే ఆ బుల్లెట్ తగలగానే ప్రజలు కళ్ళు తిరిగి పడిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు. ఇంతకీ మన మెరీన్స్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు వీళ్ళు ప్రజల్ని చంపకూడదు, హంటింగ్ గేమ్ లో సెలెస్టియల్ డ్రాగన్స్ ఈ ప్రజల్ని చంపాలి. సో దానికోసమే వీళ్ళు ప్రస్తుతం ఆ సిటిజన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది చూసి మీ అందరికి జరుగుతుంది అన్యాయం అని చెప్పి అర్థమైపోయింది. సో ఇలాగే ఒక మెరీన్ సోల్జర్ కి కూడా
అనిపించింది అనమాట. వీళ్ళందరూ ఇక్కడ తప్పు చేస్తున్నారు, మనం ప్రజల్ని ఎందుకు ఇలా ట్రీట్ చేస్తున్నాం అని చెప్పి ఒక సోల్జర్ వెళ్ళి ఒక లెఫ్టినెంట్ ని అడుగుతాడు. దానికి ఆ లెఫ్టినెంట్ చెప్తాడు, నువ్వు కొత్తడు కాబట్టి ఫస్ట్ టైం మర్యాదగా చెప్తున్నా, మొత్తం మూసుకొని మీకేం ఆర్డర్స్ ఇచ్చామో అది పాటించు, లేకపోతే వాళ్ళ ప్లేస్ లో నువ్వు ఉంటావు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత ఆ కొత్త మెరీన్ కి అయితే అర్థమైపోయింది, ఇప్పుడు నేను ఏం చెప్పినా నా మాట ఇక్కడ చెల్లదు, నా దగ్గర ఆ పొజిషన్ లేదు అని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇంకెలాగో తను మనుషుల్ని చంపట్లేదు కదా, జస్ట్ అన్కాన్షియస్ చేస్తున్నాడు, సో చేద్దాంలే అని చెప్పి తను కూడా గన్ను పట్టుకొని రెడీగా ఉంటాడు. ఇంకిక్కడే ఈ కొత్త మెరీన్ యొక్క పేరు ని రివీల్ చేస్తారు. ఈ మెరీన్ ఇంకెవరో కాదు, ఫ్యూచర్ మెరీన్స్ హీరో గార్ప్ యొక్క సన్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పైరట్స్ మంకీ డి లూఫీ యొక్క ఫాదర్, ఫ్యూచర్ రెవల్యూషన్ ఆర్మీ యొక్క లీడర్ మంకీ డి డ్రాగన్. ఎస్ గైస్, ఫైనల్లీ అవర్ వరస్ట్ క్రిమినల్ ఈజ్ హియర్. నేనైతే అనుకోలా మన డ్రాగన్ గాడ్ వ్యాలీలో ఉంటాడని, బట్ హీ ఈజ్ హియర్. ఇంకెవరికైనా తెలియకపోతే మన డ్రాగన్ రెవల్యూషన్ ఆర్మీని స్టార్ట్ చేయక ముందు తను ఒక మెరీన్ అన్నమాట. తను మెరీన్ నుంచి ఒక వరస్ట్ క్రిమినల్ గా మారాడు. బై ద వే, మన డ్రాగన్ యొక్క ముందు కొంతమంది సిటిజన్స్ వస్తారనమాట. ఇక్కడ మన డ్రాగన్ ఏం చెప్తాడంటే, మీరు సైలెంట్ గా సరెండర్ అయిపోండి, నేను మిమ్మల్ని షూట్ చేయను అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న మెరీన్స్ తన్ని నమ్మరు, తన మీదకే అటాక్ చేస్తారు. ఇక్కడ మన డ్రాగన్ దగ్గర వేరే ఆప్షన్ కూడా ఉండదు, అంతమంది ఒకేసారి అటాక్ చేస్తే మనోడు చనిపోతాడు. సో దట్స్ వై తను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని షూట్ చేస్తాడు అనమాట. ఇక్కడ వాళ్ళు చనిపోరు, జస్ట్ అన్కాన్షియస్ అవుతారు. బట్ ప్రజల్ని ఇలా అన్కాన్షియస్ చేసి గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందో మన డ్రాగన్ కి కూడా తెలియదు అనమాట. ఇక్కడ మనోడు చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు, బాంబులు పడుతూ ఉంటాయి, ప్రజలందరూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ మొత్తం చాలా కేయాస్ గా ఉండిద్ది. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక స్లేవ్ షిప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఈ షిప్ ని ఇంకా ఈ షిప్ లో ఉన్న స్లేవ్స్ ని గాడ్ వ్యాలీ లోపలికి తీసుకుని వస్తున్నారు. కానీ ఇక్కడ ఈ షిప్ లో ఒక ఇంట్రూడర్ తప్పించుకొని కమ్యూనికేషన్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. ప్రస్తుతం మన మెరీన్స్ కూడా ఆ ఇంట్రూడర్ నే వెతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంట్రూడర్ కమ్యూనికేషన్ రూమ్ లోకి వెళ్ళి ఆ మెసేజ్ ని బయట ఉన్న జనాలకి పంపించేసి వెంటనే వచ్చి మళ్ళా స్లేవ్ గ్రూప్ లో కూర్చున్నాడు. ఈ సిచ్యువేషన్ చూసి మీకు మొత్తం అర్థమైపోయి ఉండిద్ది, ఎందుకంటే దీన్ని మనకి ఇంతకు ముందే చూపించారనమాట. ఆ కమ్యూనికేషన్ రూమ్ లోకి వెళ్ళింది ఇంకెవరో కాదు, మన గిని. ఇక్కడ మీరు మన గినీని, ఇవాంకాని, ఇంకా కూమాని కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం మన గిని ఏం చేసిందంటే, ఇలా గాడ్ వ్యాలీలో ఏదైతే జరుగుతుందో, ఇలా సెలెస్టియల్ డ్రాగన్స్ గేమ్ ఆడుతున్నారు, ప్రైజ్ ఇది, డెవిల్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచానికి చెప్పేసింది. కానీ ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళదు, బికాస్ సైబర్ పోల్ ఆపేసిద్ది అనమాట. కానీ ఆ సైబర్ పోల్ దగ్గర మన మోర్గన్ ఉంటాడు. సో మోర్గన్ అక్కడ ప్రతిదీ వినేస్తాడు. మన మోర్గన్ ప్రస్తుతం డబ్బులు డిమాండ్ చేస్తాడు, కానీ వాళ్ళు ఇవ్వరు. దాంతో మన మోర్గన్ ఈ మెసేజ్ ని కొంతమందికి పంపించేస్తాడు. సో వాళ్ళ ద్వారా ఆ మెసేజ్ మెల్లిమెల్లిగా మన హసినోసు వరకు వచ్చేసిద్ది అనమాట. ఇక్కడ పైరేట్ ఐలాండ్ లో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సెలెస్టియల్ డ్రాగన్స్ ఒక హంటింగ్ గేమ్ పెడుతున్నారు, అక్కడ చాలా ప్రైజ్ మనీస్ ఉన్నాయి. అందులో మెయిన్ ప్రైజ్ వచ్చేసి మన షకీ. ఎస్ గైస్, తను ఇంకా బ్రతికే ఉంది, తను ప్రస్తుతం మన గాడ్ వ్యాలీలో ఉందన్నమాట. అండ్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఇక్కడ మన వైట్ బియర్డ్ చెప్తాడు, నేను ఈ గేమ్ ఉందని విన్నా, కానీ నిజంగా ఈ గేమ్ ఎగ్జిస్ట్ చేసిద్దని నాకు తెలీదు అని చెప్పి తను అంటాడు. మీరు పక్కన మన బిగ్ బామ్ ఇంకా కైడోని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన బిగ్ బామ్ చెప్పిద్ది, ఇంతకీ కైడో నీకు డెవిల్ ఫ్రూట్ కావాలని అన్నావు కదా, ఇక్కడ డెవిల్ ఫ్రూట్స్ ఉన్నాయి, సో ఒక డెవిల్ ఫ్రూట్ నువ్వు తీసుకో, మిగతా డెవిల్ ఫ్రూట్ నా పిల్లలు తీసుకుంటారు అని చెప్పి తను పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉండిద్ది. కానీ అసినోస్ లో ఉన్న కొంతమంది చెప్తారు, నిజానికి న్యూస్ నిజమేనా, లేకపోతే మనల్ని అందరినీ రప్పించుకోవడానికి గవర్నమెంట్ ఇలా నాటకాలు ఆడుతుందా అని చెప్పి ఇక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ మన రాక్స్ చెప్తాడు, నేనైతే షకీని కాపాడడానికి అక్కడికి వెళ్తున్నా, నాతో వచ్చేదెవరు, నాతో గెలిచేదెవరు, నాతో ఉండేదెవరు, నా విజయాన్ని నాతో పాటు ఆనందించేది ఎవరు అని చెప్పి పెద్ద డైలాగ్ వేస్తాడు. దాంతో పైరేట్ ఐలాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు నేను నేను అని చెప్పి రెడీ అవుతారు. కానీ అట్ ది ఎండ్ ఇక్కడున్న పైరేట్స్ ఎంత అరుచుకున్నా లాస్ట్ లో మన రాక్స్ తన క్రూనే తీసుకెళ్తాడు అనమాట. సో ప్రస్తుతం మన రాక్ పైరేట్స్ అందరూ గాడ్ వ్యాలీకి వెళ్దామని డిసైడ్ అయిపోయాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి రాజర్ పైరేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రాజర్ కి కూడా తెలిసిపోయింది అనమాట షకీ గాడ్ వ్యాలీలో ఉందని. సో అందుకనే తన్ని కాపాడి తన్ని పడేద్దామని చెప్పి ఇక్కడ మన రాజర్ కూడా వెంటనే గాడ్ వ్యాలీ అని చెప్పి గాడ్ వ్యాలీ వైపుకి వెళ్తారు. ఈ విషయం వెకేషన్ లో ఉన్న మన గార్ప్ కి తెలిసిపోయింది. ఇలా రాజర్ వెళ్తున్నాడని తెలిసిన వెంటనే మన గార్పు వెకేషన్ లేదు ఏం లేదు, పదండి గాడ్ వ్యాలీ దగ్గరికి అని చెప్పి షిప్ వేసుకొని తను కూడా బయలుదేరతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిప్ చేసి మనకి రాక్ పైరేట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రాక్ పైరేట్స్ గాడ్ వ్యాలీకి దగ్గరగా వెళ్తారు అనమాట. కానీ వాళ్ళు ఒకేసారి చూస్తారు, వాళ్ళ ముందుకు ఒక పెద్ద షిప్ వచ్చేసిద్ది. ఆ షిప్ ఇంకెవరిదో కాదు, మన కింగ్ హరల్ది. ప్రస్తుతం మన గవర్నమెంట్ వాళ్ళు మన కింగ్ హరల్ ని కాపలాగా పెట్టారనమాట. అంటే ఈ
ఈ సీ నుంచి ఏదైనా షిప్ వస్తే నువ్వు ఆపేయాలి అని చెప్పి మన కింగ్ హరల్ కి చెప్పారు. ఇక్కడ మన కింగ్ హరల్ చెప్తాడు, చూడండి రాక్ పైరట్స్, నాకు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, నేను మాత్రం ఈ షిప్ ని లోపలికి పంపిలేను, మీరు దయచేసి ఎంకల్కి వెళ్ళిపోండి అని చెప్పి తను అంటాడు. అండ్ ఇది చూసి మన రాక్స్ వెంటనే నవ్వుకుంటూ కింగ్ హరల్ దగ్గరికి వచ్చి చెప్తాడు, పైరట్ తో కలవనన్నావు గానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్తే ఇలా వాచ్మెన్ డ్యూటీలు చేస్తున్నావా నువ్వు? నేను ఇంకోసారి చెప్తున్నా, గవర్నమెంట్ నేను జస్ట్ వాడుకోవడానికి చూస్తుంది, అయినా నేను ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి రాలా, నేను వేరే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, సో కూర్చో కాసేపు మనం మాట్లాడుకుందామని మన రాక్స్ తన సీక్రెట్స్ అన్ని మన కింగ్ హరల్ కి చెప్తాడు అనమాట. లిటరల్లీ ఈ సీక్రెట్స్ మన రాక్స్ యొక్క క్రూ మెంబర్స్ కి కూడా తెలియదు. మన రాక్స్ జస్ట్ మన కింగ్ హరల్ కోసమే ఈ సీక్రెట్ చెప్తున్నాడు. ఇక్కడ మన రాక్స్ చెప్తాడు, నాకు తెలుసు కింగ్ హరల్, నీ మనసులో చాలా డౌట్స్ ఉన్నాయి, మేము ఎందుకు గాడ్ వ్యాలీకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మేము ఏం చేస్తాం, ఇది మొత్తం నీ బుర్రలో నడుస్తుంది, సో మెల్లిగా చెప్తా, జాగ్రత్తగా విను. ఫస్ట్ మనం నా పేరు నుంచి స్టార్ట్ చేద్దాం. నిజానికి నా పేరు రాక్స్ కాదు, నా నిజమైన పేరు డేవీ డి జెబెక్. ఈ పేరు అంటే ఎందుకు తెలియదు కానీ గవర్నమెంట్ కి నచ్చదు. మేబీ మా క్లాన్ లో ఒక వ్యక్తి ఉన్నాడు డేవీ డి జాన్స్ అని, సో ఆయన అంటే మన గవర్నమెంట్ కి పడదు, అందుకనే అప్పటి నుంచి మా క్లాన్ ని మా పేరుని చెరిపేయాలని చెప్పి గవర్నమెంట్ చూస్తుంది. మేబీ ఇది ఫేత్ అనుకుంటా, ఎందుకంటే 2 years బ్యాక్ పుట్టిన నా సన్ ఇంకా నా క్లాన్ లో మిగిలిపోయిన కొంతమంది మెంబర్స్ అందరూ గాడ్ వ్యాలీలోనే ఉన్నారు. అండ్ మై రియల్ హోమ్ టౌన్ ఈజ్ గాడ్ వ్యాలీ, నేను అక్కడే పుట్టా, అది నా హోమ్ టౌన్. మేబీ ఇది గవర్నమెంట్ కి తెలిసిపోయిందేమో, దస్ వై వాళ్ళు ఇప్పుడు అక్కడ అందరిని చంపాలని చూస్తున్నారు. నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు నేను షకిని కాపాడడానికి ఆ ఐలాండ్ కి వెళ్తున్నానని, కానీ నిజానికి నేను నా పిల్లల్ని, నా భార్యని, నా క్లాన్ ని కాపాడుకోవడానికి వెళ్తుంది అక్కడ, నువ్వు నన్ను ఆపలేవు అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు విని మన కింగ్ హరల్ కూడా నిజమే కదా వీడు చెప్పింది, వీడు నిజంగా కష్టాల్లో ఉన్నాడు అని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన హరల్, ఇంతకు అవన్నీ పక్కన పెట్టు, నువ్వు నా క్రూలోకి వచ్చేయచ్చు కదా అని చెప్పి మళ్ళీ తన్ని ఇన్వైట్ చేస్తాడు. ఈ మాట విని మన కింగ్ హరల్ మళ్ళీ తన్ని రిజెక్ట్ చేస్తాడు అనమాట. అది చూసి మన రాక్సీ కోపం వచ్చింది, ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయ్యింది. కానీ ఈసారి మన కింగ్ హరల్ కావాలని చెప్పి ఓడిపోతాడు, ఎందుకంటే ప్రెజెంట్ తనతో ఫైట్ చేయడం కన్నా మన రాక్స్ గాడ్ వ్యాలీకి వెళ్ళడం ఇంపార్టెంట్, సో దట్స్ వై తను ఫ్రెండ్ కోసం ఓడిపోతాడు. మన రాక్ పైరట్స్ హరల్ యొక్క షిప్ ని కాల్ చేసి గాడ్ వ్యాలీ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిప్ చేసి సెలెస్టియల్ డ్రాగన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రెజెంట్ వాళ్ళందరూ ప్రైజెస్ ని రివీల్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన షకి, తినే మన గ్రాండ్ అండ్ ఫైనల్ ప్రైజ్ అన్నమాట. తిన ఎంకలా మీరు చిన్న ప్రైజుల్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయి, టోటల్ 9 డెవిల్ ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి. లిటరల్లీ ఇక్కడ చాలా లెజెండరీ డెవిల్ ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. మన కైడో యొక్క డెవిల్ ఫ్రూట్, ఇంకా కూమా యొక్క డెవిల్ ఫ్రూట్ కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఇక్కడ సెలెస్టియల్ డ్రాగన్స్ ఆ డెవిల్ ఫ్రూట్ ని పట్టించుకుండా నాకు షకి కావాలి, షకిని నేను స్లేవ్ గా పెట్టుకుంటా, నా వైఫ్ గా పెట్టుకుంటా అని చెప్పి వీళ్ళందరూ అరుచుకుంటూ ఉంటారు. అండ్ పక్కనే మీరు మన గాడ్ నైట్ మెంబర్స్ ని కూడా చూసుకోవచ్చు. మన సోమర్స్ ఉంటాడు, ఇంకా గున్కో కూడా ఇక్కడే ఉండిద్ది. ఇక్కడ మన సోమర్స్ చెప్తాడు, పిల్ల బాగుంది, నా స్లేవ్ గా పెట్టుకుంటా అని చెప్పి తను అంటాడు. బట్ పక్క నుంచి మన గార్లింగ్ చెప్తాడు, నోరు మూసుకో, తను నీ వదిన, నా భార్య, నా ఫ్యూచర్ పెళ్ళం తనే, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేనే చంపేసి తన్ని నేను గెలుచుకుంటానని చెప్పి తను అంటాడు. సీరియస్లీ ఈ మనిషి ఎంత దుర్మార్గుడు కాకపోతే షకిని కిడ్నాప్ చేసిందే కాకుండా షకిని పెళ్లి చేసుకోవడానికి తన వైఫ్ అడ్డుగా ఉందని చెప్పి తన వైఫ్ ని చంపేసి రూట్ మొత్తం క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు షకిని గెలిచి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన డ్రాగన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన డ్రాగన్ ముందు మన షాంక్స్ వల్ల అమ్ముంటారు అనమాట. ఇక్కడ తను చెప్తారు, నేను ఎలాగ ఇక్కడ చనిపోతా, కానీ నా పిల్లల్ని నువ్వే కాపాడాలని చెప్పి తను షాంక్స్ ఇంకా షామ్రాక్ ని డ్రాగన్ చేతిలో పెట్టిద్ది. అండ్ దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే అనుకోలా మన డ్రాగన్ ఇలా షాంక్స్ ని చిన్నప్పుడు కాపాడతాడని చెప్పి. ఇంకా ఇదేదో బాగుంది, స్టార్టింగ్ లో మన డ్రాగన్ షాంక్స్ ని కాపాడాడు, ఇంకా షాంక్స్ పెద్దనాక డ్రాగన్ యొక్క కొడుకు లూఫీని తను కాపాడాడు. నాకైతే ఈ ప్యాలెట్ చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ చాప్టర్ లో మనం చూడబోతున్నాం మన డ్రాగన్ ఆ పిల్లల్ని తీసుకుని ఏం చేశాడు, ఎక్కడ పెట్టాడు. మన డ్రాగన్ కి కూడా మేబీ తన డెవిల్ ఫ్రూట్ ఇక్కడే దొరుకుండిద్ది మేబీ. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బ్లాక్ బియర్డ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బ్లాక్ బియర్డ్ యొక్క క్లాన్ ఏంటిదో ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అనమాట. డేవిడ్ జాన్సన్ యొక్క క్లాన్ నుంచి వీళ్ళు వచ్చారని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. లిటరల్లీ ఇక్కడ సెలెస్టియల్ డ్రాగన్స్ చెప్తూ ఉంటారు, కూమాని చంపేద్దాం, అలాగే ఇక్కడ రాక్స్ యొక్క కొడుకు ఉన్నాడు తన్ని చంపేద్దాం అని చెప్పి సెలెస్టియల్ డ్రాగన్స్ అందరూ వాళ్ళని వెతుకుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్లాక్ బియర్డ్ వాళ్ళ మదర్ చెప్తారు, భయపడమాక, నువ్వు నా దగ్గర సేఫ్ గా ఉంటావు, నా దగ్గరికి వచ్చే అని చెప్పి తను అంటూ ఉండిద్ది. సీరియస్లీ గైస్ వీళ్ళిద్దరు స్లేవ్స్ గా ఇక్కడ ఉన్నారు. బాబాయ్ మనం
బ్లాక్ బీర్డ్ యొక్క స్టోరీ చూసి ఎడవబోతున్నాం. తను చిన్నప్పటి నుంచే ఇవన్నీ చూసుకుంటూ పెరిగాడు బ్రో. తను విలన్ కాదు, వీళ్ళే తిన్నొక విలన్ లా మార్చారు. తిన్న స్టోరీ చాలా బాగుండబోతుంది. మేబీ ఫ్యూచర్ లో మీ అందరికి మన బ్లాక్ బీర్డ్ నచ్చొచ్చు. బై ద వే ఈ చాప్టర్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. నేను ఇంకా దీని గురించి మాట్లాడదామని అనుకుంటున్నా, కానీ ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో ఇంకా పెద్దగా నేను ఈ వీడియో చేయాలని అనుకోవట్లేదు. అందుకనే మనం ఈ వీడియోని ఇక్కడే ఆపేద్దాం. సో ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూస్తుంటే దాని అర్థం ఈ వీడియో మీకు నచ్చిందని. సో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. సో మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ల్యాండ్ బై బై.